అభినవ్ బుల్లింగ్ పనాదింగ్ అక్క ప్లీజ్ ప్లీజ్. వాసుకి యాక్చువల్లీ స్క్రీన్ మీద కొన్నిసార్లు సాఫ్ట్గా కనిపించవచ్చు, కానీ ఎప్పుడు రియల్ లైఫ్లో కూడా సాఫ్టే, వెరీ సాఫ్ట్. ఓకే తీసుకోండి, ఇది మీకే. ఎస్, బయటకు చెప్పకండి, కానీ అందులో ఏముందో వాసుకితో చెప్పించాలి. ఓకేనా? వెరీ గుడ్, గుడ్ జాబ్. స్టార్ట్. ఓన్లీ 10 seconds ఇస్తున్నాం టైం. ఓకే, మీ హస్బెండ్ మీకు బిఫోర్ మ్యారేజ్ డిడ్ హీ రైట్ ఎనీథింగ్ టు యూ? ఏమైనా రాశారా? లవ్ లెటర్. But he didn't write. Okay. He didn't write. Yeah, you want him to write? No, I don't want. I wouldn't have accepted him if he wrote. Okay. ఆనంద్ గారు. బులీడ్ చెక్ మార్క్. ఆనంద్ గారి పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. అట్లా ఉంటే నేనేం చెప్పలేను ఇంకా. Okay. 10 seconds. Hey, there's a movie with Anushka and Ranveer, first movie. అభినవ్ కంత. అనుష్క అండ్ రణ్వీర్ సింగ్, బ్యాండ్ బాజా భారత్. ఏయ్, This is how we are. ఏంటి అసలు? వాట్ ఇస్ ఇట్? ఇస్ భారత్ బ్యాండ్. బాబా వేవ్ లెంగ్త్ భలే సెట్ అయిపోయింది. ఇంకా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడేసేయండి, చెప్పేయండి. Yeah. Abhinav అందుకే goes మాకు సినిమాలో మాదొక ట్రాక్ నడుస్తూ ఉంటుంది. దట్ ఈస్ ది హైలైట్ ఆఫ్ దిస్ ఫిలిం. నేను నిజంగా చెప్తున్నా మ్యామ్, యాక్చువల్ నేను అన్న నమస్తే, నేను వచ్చుకుంటూ ఆలోచిస్తున్నా అసలు ఏం చెప్తాం ఈ సినిమా గురించి. ఎందుకంటే ఐ హ్యాడ్ టు థింక్ దెర్ ఈస్ వన్ పాయింట్, ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం. నేను 3 నిమిషాలు కనుక మాట్లాడితే నేను అప్పటి నుంచి వెంకటేష్ చెప్తున్నా, అరే నేను చెప్పేస్తారా, నాకు తెలియదురా, నన్ను స్టేజ్ మీద పెట్టకండిరా ప్లీజ్ అని. బికాస్ ద పాయింట్ ఈజ్ రియలీ నావెల్, వెరీ న్యూ. అందరు సినిమాలకు చెప్తారని అనుకోవచ్చు, కానీ బట్ రియలీ పాయింట్ వెరీ బోల్డ్ పాయింట్. నాకు స్టోరీ చెప్పినప్పటి నుంచి నేను ట్రిప్ అవుతున్నా దాని మీద. ఇన్ఫ్యాక్ట్ షూట్ మొత్తం అందరం ట్రిప్ అయ్యాము. దేర్ ఇస్ అ రీజన్ వై శ్రీదేవి గారు ఇస్ కాస్ట్ అండ్ దెన్ న్యూ గర్ల్ లైక్ వీర్తి ఈజ్ కాస్ట్. చాలా అండర్లైన్ చాలా ఉంది సినిమాలో. ఇట్స్ రియలీ అమేజింగ్. కానీ మీదే హైలైట్ ట్రాక్ అంటున్నారు మీరు. నేను దాని మీద నా మైండ్ వెళ్ళకుండా నేను మా గురించి మాట్లాడదాం అనుకుంటే అలా అన్నా. బట్ మాది కూడా హైలైట్ ట్రాక్, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. ఎవర్ సిన్స్ వాసుకి గారిని కలిసినప్పటి నుంచి మా ట్రాక్ అసలు నెక్స్ట్ లెవెల్. చెప్పండి, మీది హైలైట్ ట్రాక్ ఎందుకు అయిందో చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు అభినవ్? ఐ డోంట్ అండర్స్టాండ్. అమేజింగ్, గ్రేట్, so nice. No, I really don't understand what you're talking about basically. లేదు నేను ఇప్పుడు బుల్లి అనుకుంటూ వచ్చాను కదా సుమ గారు. అస్సలు లేదు. షీ బుల్లి, నేను బుల్లి అనుకుంటూ వచ్చాను కదండి. షీల్ బుల్లి అని అస్సలు లేదు అంటే షీ విల్ బుల్లి లైక్ నోబడీ ఎల్స్. బేసిక్లీ నేనేదో ఇంజనీరింగ్ చేసినా, నేను మస్తు బుల్లి చేస్తా, నేను ర్యాక్ చేస్తున్నా, అదంతా అసలు మ్యామ్ ముందు పనికిరాదు. అంత టార్చర్ చేశానా? కరెక్ట్ గా వెంకటేష్ చూసాడా భయపడుతున్నాడు, పర్ప్లెక్స్డ్. ఇట్లా ఇప్పుడు ఏం చెప్పాలి? ఎస్ అను. నేను ఇప్పుడు మీ ఇద్దరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి, విత్ యువర్ పర్మిషన్. ఓకే మ్యామ్. ఒక 2 అడుగులు ముందుకు వస్తారా? లైటింగ్ ఇక్కడ కరెక్ట్గా ఉంది. ఓకే. నన్ను బుల్లి అంటావు, ఇక్కడ ఏంటి జరుగుతుంది? ఇంతకుముందు ఐఎమ్ పేడ్ బుల్లింగ్. నేను ఇంతకుముందు ఏమన్నా అంటే, అసలు సుమ గారు మీరు ఇంతకుముందు టప ఒక 10 sentences మాట్లాడేశారు ఇక్కడంతా ఫోటోలు తీస్తుంటే. మ్యామ్ అన్నారు, అరే అసలు సుమ గారు ఎనీ డే బ్లాక్ బస్టర్ సుమ గారు ఇది అని. నేనేమన్నానంటే, సుమ గారు ఈ షో పడుకుంటూ కూడా చేయగలరు, పడుకుంటే మనం అందరం ఫీల్ అవుతాం కాబట్టి నిల్చొని ఇట్లా అవేకుండి చేస్తున్నారు. దానికి నేను చెప్పాను, దానికి ఏం చెప్పలేదు, దానికి మీకు చెప్పారు ఏదో. She left. Oh my God, we chased Sumava. I can't believe this. Amazing. Suma, did we throw you out of the stage? నేను పక్కకి వెళ్తే తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లల్లాగా నన్ను చూస్తారేంటి? లేదు. నో, బట్ నిజంగా చెప్తున్నానండి, సినిమా కూడా అంత ఇట్లనే ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. వాసుకి గారు, see, I wanted to ask you something very frankly. ఇక్కడ మ్యారేజ్ అయినటువంటి అతి తక్కువ వాళ్ళలో yours is a very, అంటే చాలా తక్కువ మందికి అయిందని చేతులు ఎత్తమంటే ఎవరు ఎత్తట్లేదు చేతులు. సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అ సక్సెస్ఫుల్ మ్యారేజ్? I don't like, as far as my life is concerned, I think we both didn't change for anything, for anyone.
ఓకే, we just ourselves. Yeah. చేంజ్ అవ్వకుండా ఉండడం. అది ఐ మీన్ ఆనంద్ చేంజ్ అయ్యారో నాకు తెలీదు, నేను మాత్రం మారలేదు. దట్స్ ఆల్ ఐ కెన్ సే. నో, మీరు ఆనంద్ని అడిగితే తెలుస్తుంది. పాపం, ఐ డోంట్ నో. పాపం అని మీరే అన్నారుగా. ఇద్దరు సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటారు కాబట్టి సక్సెస్ఫుల్గా ఉంది మ్యారేజ్. ఎగ్జాక్ట్లీ, దట్స్ ఆల్సో ట్రూ యాక్చువల్లీ. యా, దట్స్ ద ట్రూ. ఎవరి పని వాళ్ళు చేస్తే సక్సెస్ఫుల్ మ్యారేజ్. ఎస్, మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి ఇంకా సినిమా గురించి, మీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్. Hi Manoj, hi, good to see you. So I mean, like, thank you so much for all the guests for being here, and thanks Rohit, thanks Naresh Garu, Santosh, Veerti, Sridevi, Venki. I want to thank you. You should thank me, okay? So basically, this movie is something that's very close to my heart. I was not really very keen on doing this movie initially, but I listened to the script and I loved it. But there was something, my travel plan, edo okati disturb avutu undi. I was not responding to Venki. But Venki's personality, elanti personality ante, so he would call me, irrespective, regardless of what I'm going to say. Yes, I'm going to do this movie or not. He would call me, ma'am, ekkada unnaru madam, nenu ikkade Venki, China ku vachanu, ikkada property baa jariginda. He'll talk everything. He want me ask about the movie. Again, he'll call me, I'm in Bangkok. Then, ma'am, super ma'am, enjoy cheyandi, I'm very jealous of you. So he will talk to me everything other than the movie. Then I'm like wondering, why is he calling me? He's not even asking me, madam, మీరు చేస్తున్నారా లేదా కూడా అడగడు, but he will talk everything. Then one fine day, then he called me again saying, where are you madam? Like, then I asked, Venki, you're going to ask me about the movie or not, Ani? So that's the kind of friend he is. Then I felt so nice talking to him, and I felt I should do this project with him because I liked him as a person. That's one of the main reasons. So he's such a nice person. Thank me for this now, okay? So apart from that, my co-stars are awesome. Naresh Garu, I don't have the age and experience to talk about you, sir. You're always amazing. ఏజ్ అనేసరికి ఆయన కొంచెం షాక్ అయ్యారు. సార్, ఏజ్ అనేసరికి ఆయన షాక్ అయ్యారు. నాకు ఏజ్, ఆయన వి డోంట్ ఏజ్, అదే వి డోంట్ ఏజ్ అని చెప్తున్నాను సార్, అంతే. Okay, I age basically. So I can't talk about it, and experience also. So you're always awesome. And Sridevi, you're too good. You look beautiful. Veerti, you look gorgeous. And Rohit, you're like my brother. You're my brother, actually. So I found a very good friend circle ani cheppedi kante. It's like my family. So I want this journey to continue, and I feel so nice to be a part of this project. And a few projects you feel very close, and you feel that you don't want to end kada alanti project ide. So I've got a great friend circle, I would say. So it was like a family. Naresh Garu would feed us food every day. Venki would call and tell him the menu. It will not be like a cinema set లాగా ఏం ఉండదు. ఎవరు అక్కడ అరుచుకోరు, ఎవరు కోప్పడరు, ఏముండదు, టెన్షనే ఉండదు వాళ్ళకి. సో నాకే అప్పుడప్పుడు డౌట్ వచ్చేది, వీళ్ళు నిజంగానే డబ్బులు పెట్టి చేస్తున్నారా కూడా నాకు డౌట్ వచ్చేది. సో అంత కూల్గా ఉన్న ఒక గ్యాంగ్. లైక్ అభినవ్ సెడ్, we on the sets are like live wire. We really don't care. వాళ్ళు షార్ట్ రెడీ అని పిలిస్తే కూడా మా కాన్వర్సేషన్ మేము ఫినిష్ చేసి వెళ్తాం. That much of a liberty, that much of freedom and happiness was there in the set. Thank you so much everyone for making this happen. And Santosh, Gautam, Rakesh, they're wonderful producers. They're like, I don't know if they're producers, they're like super cool people. They don't get stressed, they don't have any sort of tension, or at least unte kuda mark chupichaledu. Otherwise, I thank everyone for this opportunity, and I sincerely hope this is going to do extremely well. See you all on 27th. Yeah. So many no stress people. So many. Producers ki stress ledu, director ki stress ledu. అసలు no one is stressed అండి ఇక్కడ. ఎవరికి EMI లేవనుకుంటాను. లేదు, లేదు, వీళ్ళు స్ట్రెస్ లేకుండా ఉండడం చూసి I used to get stressed actually.
మీరు ఈవిడ స్ట్రెస్కి కారణం అయ్యారు. దయచేసి కొంచెం స్ట్రెస్ తెచ్చుకోండి జీవితంలో. చాలా కూల్గా ఉంటే కూడా కొంచెం భయం అవుతుంది కదా, అలా ఉండేవారు వీళ్ళు. రోహిత్ ఆల్సో కనీసం ఒక క్రెడిట్ కార్డ్ అయినా తీసుకోండి మీరు లైఫ్లో, కొంచెమైనా స్ట్రెస్ వస్తుంది. థ్యాంక్ యూ. అభినవ్, ఎనీథింగ్ ఇంకా చెప్పడానికి? ఐ టోటలీ అగ్రీ విత్. సూపర్. నిజంగా నేను సినిమా గురించి అయితే నేను ఐ రియలీ డోంట్ వాంట్ టు టాక్, బెటర్ కదా. బట్ నిజంగానే బాగా వచ్చింది. నేను డబ్బింగ్లో నాది డబ్బింగ్ చెప్పుకుంటూ కొంచెం ముందరికి వెనక్కి వెళ్ళి సినిమా కూడా చూసా. అలా ఆ పాయింట్ ఎలా వచ్చింది ఏంటి ఇవన్నీ కొంచెం చూసా నేను. ఓకే, ఇట్స్ నైస్, ఇట్స్ అమేజింగ్. ఫస్ట్ నాకు వెంకటేష్ స్టోరీ చెప్పినప్పుడు నేను ఒక 2 నిమిషాలు నిజమే చెప్తున్నాడా ఏంది అనుకున్నా నేను. బట్ దెన్ బికాజ్ నేను నారా రోహిత్ అన్న సినిమాల్లో సమ్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ ఐ రియలీ లైక్ అప్పట్లో కూడా ఉండేవాడు. బాణం అండ్ జో అచ్యుతానంద కొంచెం ఏదో డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది రోహిత్ అన్నకి. నేను ఆ పాయింట్ చెప్పంగానే ఫస్ట్ థింగ్ ఐ థాట్ వాజ్ అచ్చా రోహిత్ అన్న ఉన్నాడు అందుకని ఇట్లాంటి స్టోరీ, ఓకే మేబీ దెన్ ఇట్ ఈస్ దిస్ ఈస్ కన్విన్సింగ్, దిస్ విల్ బీ కన్విన్సింగ్ ఫర్ ది ఆడియన్స్ అని నేను, దట్ వాజ్ మై యాక్చువల్ ఫీలింగ్స్. బట్ సెట్కి వెళ్ళిన తర్వాత ద ట్రీట్మెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నార్మల్. ఐ థాట్ దట్ ట్రాన్స్లేటెడ్ వెరీ వెల్ ఆన్ ద స్క్రీన్. మస్తుందన్న సినిమా, ఇంకా నేను ఎక్కువ చెప్పా. బట్ లవ్లీ వర్కింగ్ విత్ ఆల్ ది యాక్టర్స్ హియర్. అంటే ఈ సినిమాలో ఇట్స్ అ మిక్స్డ్ బ్యాగ్. ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఉన్నారు అండ్ కొంచెం నాన్ ఎక్స్పీరియన్స్డ్, సారీ వేవ్ లెంగ్త్ అన్నారు, హైలైట్ అన్నారు. ఇందులో యూ టోల్డ్ మీ ఐఎమ్ ద బుల్లీ, అందుకే నేను కొంచెం జస్ట్ నేను చిన్న లీవే తీసుకున్నా అట్లేమన్నా. బట్ నాన్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ లైక్ మీ, సో ఇట్స్ అ నైస్ మిక్స్డ్ బ్యాగ్. బట్ ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ తోటి ఉన్న సినిమా అండ్ ఆబ్వియస్లీ ఒక లవ్ స్టోరీ నడుస్తున్న సినిమాలో జస్ట్ సెట్కి వచ్చి కెమిస్ట్రీ ఇంత బాగా ఉంటుందా అని నేను అనుకున్నాను. బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం డూయింగ్ అ ఫిలిం లైక్ దిస్. బట్ రియలీ బికాస్ ఇట్ ఈస్ ది యాక్టర్స్ హూ ప్రాబ్లీ కమ్ ప్రిపేర్డ్. వాళ్ళు ఒక ఫ్యామిలీ పిక్నిక్ లాగానే జరిగింది షూట్ మొత్తము. పేమెంట్ గురించి ఎవరికి గుర్తే రాలేదు. బట్ అమేజింగ్ రియలీ. నో, సంతోష్ షుడ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సంతోష్ అన్న బిజీగా పేమెంట్ గురించి గుర్తు రాలేదంట ఆయనకి అసలు. అంతే కదన్న, మనం షూట్ చేసేంతసేపు అసలు వీ నెవర్ థాట్ అబౌట్ పేమెంట్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. సో ఇట్ వాజ్ అమేజింగ్. డోంట్ థింక్ నవ్ ఆల్సో. నౌ ఐ డోంట్ హ్యావ్ టు బికాజ్ ఇట్స్ బీన్ మేడ్. నో, బట్ రోహిత్ అన్నకి ఎస్పెషలీ అండ్ వెంకటేష్కి, శ్రీదేవి గారికి, everyone, it's going to be a very good film for the whole cast. I wish us all the very best. అసలు టెన్షన్ లేకుండా కూర్చున్నాడు, టెన్షన్ వదిలేశాడంట నిన్నటితోటి. నువ్వు వదిలేయచ్చు, ఎందుకంటే ఐఎమ్ షూర్ ఆడియన్స్కి ఒకటే చెప్తా, చాలాసార్లు సినిమా ఎప్పుడో చూసి ఈ సినిమా మనం థియేటర్లో ఏందో మిస్ అయ్యామరా అని అనుకుంటారు కదా. అట్లా కాకుండా ఈ సినిమా నిజంగానే థియేటర్కి వెళ్ళి చూడండి. ఇంట్లో తర్వాత ఎప్పుడైనా చూద్దురు కానీ ఇప్పుడు ఫస్ట్ అయితే దిస్ ఈజ్ అ గుడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ విత్ గుడ్ ఎమోషన్స్ అండ్ లవ్ స్టోరీ. ఇట్స్ అ వండర్ఫుల్ ఫిలిం అన్న. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ మంచన్న, ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ మనోజ్ గారు. సో నైస్ టు సీ యూ ఇన్ పర్సన్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డౌన్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్ సో వెల్. వుడ్ లవ్ టు టాక్ టు యూ సమ్ టైమ్. థ్యాంక్ యూ అన్న. అండ్ థ్యాంక్స్ అ లాట్. సునైనాకి మీరు మ్యారేజ్ గురించి అడిగారు. నేను మొన్ననే మన లాస్ట్ కాన్వర్జేషన్ గుర్తుందా ఇన్స్టాగ్రామ్లో, నేను తన రీల్ ఫార్వర్డ్ చేసి ఏంటి ఇంత అద్దరు కొట్టేసావు అన్నట్టే చెప్పాను నేను. బికాస్ షీ స్పోక్ అబౌట్ మ్యారేజ్ అండ్ దట్ రీల్ వెంట్ వైరల్ ఇన్ వన్ ఇంటర్వ్యూ. అది ఇక్కడ చెప్పలేదేంటి? అంటే మీరు ఆ రీల్ చూసేసాము కదా. ఓకే, but amazing. I think we will shortly work again together, so I'll talk to you later. Nice. Thanks a lot. All the best to us. Success party lo galuddam akka direct. Adi ekkada Sri Lanka somewhere. We are going Dubai chepparu. Dubai kada Santosh. Okay, నేను వెళ్ళి ప్యాక్ చేసుకుంటా. ప్రొడ్యూసర్ సంతోష్ గారు, గౌతమ్ గారు, రాకేష్ గారు ఒక్కసారి అనుకుంటున్నారు. యా సరే, ఇప్పుడు అనుకునేది ఏం లేదు. ఒక 2 weeks తర్వాత he'll be ready. నా పాస్పోర్ట్ కూడా మొన్న రెన్యూ చేసుకున్నా. నా పాస్పోర్ట్ కూడా రెన్యూ అయిపోయింది.
థ్యాంక్ యూ అక్క, థ్యాంక్స్ అ లాట్ అక్క. ఓకే సరే కానీ సారీ ఇచ్చేసారు, శ్రీదేవి గారు పాస్పోర్ట్ ఆల్రెడీ ఇచ్చేసారు. ఓకే డన్. ఏంటి సంతోష్ గారు ఇంక్లూడెడ్ అండి ఆల్రెడీ ఫ్యామిలీ. ఓకే సో ఇప్పుడు మీరిద్దరూ ఒక చిన్న ఇద్దరూ కలిసి మాతో పాటు ట్రైలర్ చూడండి రండి. థ్యాంక్ యూ అనుకున్నా నేను. సో లెట్స్ హావ్ ద ట్రైలర్ ఆఫ్ సుందరకాండ ప్లీజ్.